కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఫామ్ హౌస్కు మరోసారి అగ్రనేతలు వెళ్లారు. కేసీఆర్తో చర్చించారు. కాళేశ్వరం రిపోర్టు ప్రభుత్వానికి అందినప్పటి నుండి కేసీఆర్ న్యాయ నిపుణులు, పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. చివరికి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుని హైకోర్టుకు వెళ్లారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ప్లాన్ బిపై చర్చిస్తున్నారు. ఏం చేయాలన్న దానిపై కేసీఆర్ తన అనుభవాన్నంతా ఉపయోగించి తదుపరి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే అక్కడ కూడా ఇలాంటి తీర్పే వస్తే వెళ్లి ప్రభుత్వం నోట్లో చిక్కినట్లవుతుందన్న ఆందోళన ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో ఎలాంటి చర్యలు నేరుగా తీసుకోవడం కష్టం. కానీ సిట్ ఏర్పాటు చేయడం లేదా ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించడం వంటివి చేయొచ్చు. అసెంబ్లీకి ఉండే ఈ హక్కును కోర్టులు కూడా నియంత్రించలేవు. ఈ విషయం శాసన విషయాల్లో పండిపోయినా కేసీఆర్ వంటి వారికి తెలియందేం కాదు. కానీ ఆ రిపోర్ట్పై చర్యలపై కనీసం స్టే వచ్చేలా చేసుకుంటే మంచిదని నమ్ముతున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు బయటపెట్టాలని రేవంత్ నిర్ణయించారు. అప్పుడు దానిపై జరిగే చర్చ చాలా ఎక్కువగా ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా కనీసం కేబినెట్ అనుమతి లేకుండా, నిపుణుల సూచనలు పట్టించుకోకుండా కేసీఆరే ఏకపక్షంగా బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను ఖరారు చేశారని బయటపడుతుంది. అలాగే నిధుల దుర్వినియోగం పైన ప్రజల్లో విస్తృత చర్చకు పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉంటారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని ఆందోళనకు గురి చేస్తోంది. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలేమీ లేవు. తమ సొంత సమస్యలపై పోరాటంలోనే వారు మునిగి తేలుతున్నారు. రేవంత్ రెడ్డి పక్కా ట్రాప్లో బీఆర్ఎస్ నేతలు పడ్డట్టుగా తెలుస్తోంది.